ఈరోజు నేను నా మనసు ఒక వాక్యం మీద పడి ఒక కుటుంబాన్ని దేవుడు ఎందుకంతగా దీవించాడనేటువంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా నేను ఆలోచించి ఆశీర్వాదాన్ని ఆశించిన ప్రతి ఒక్కరికి ఆ 4-5 మాటలు మీతో చెప్పాలని వచ్చాను నేను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఒక మాట రాసుకున్నాం, మన అందరికీ సరిపోయే మాట. నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకున్నారు. మనమేం పిలుపు లేకుండా రాలేదు ప్రభు దగ్గరికి, మనంతటికి మనం రాలేదు. ప్రభు ఆయా జాతుల్లో నుండి, ఆయా మతాల్లో నుండి, ఆయా పరిస్థితుల్లో నుంచి దేవుడే నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చి పిలిచి రక్షించుకొని ఆయన సంఘములో చేర్చుకున్నారు. వాళ్ళు చూడండి, వాళ్ళు మోస్తున్నారు, వాళ్ళ వెనకాల ఏదో ఒకటి కనిపిస్తుంది. హల్లెలూయా. అది సామాన్యమైనటువంటి ప్రభావం కలిగిన నిబంధన మందస్సము కాదు. అది సామాన్యమైనటువంటిది కాదు, ఏదో మీకు కనిపించే పెట్టె లాంటిది కాదు. అది ఆనాటికి ఈనాటికి ఆ నిబంధన మందస్సం మన మధ్యలోనికి లేకపోవచ్చు, కానీ ఆ రూపములో మరొక రూపములో మన మధ్యలోనే ఉంది. మీకు అది చూడగానే మీకు ఒక విషయం అర్థమైంది, ఎరికో గోడల చుట్టూ వారు తిరుగుతున్నారు అని. హల్లెలూయా. నేనంటాను, ఆ ఎరికో గోడల కంటే బలమైనటువంటి సమస్యలతో నువ్వు ఉండొచ్చు. అవన్నీ కూడా ఈ రాత్రి ముక్కలైపోవునుగాక. నీ ప్రతి సమస్య నుండి దేవుడు విడిపించునుగాక. ఖచ్చితంగా ఇది జరుగునుగాక. హల్లెలూయా. ఏమిటంటే ఒక మాట చదువుకుందాం మనం. సమూయేలు 2వ గ్రంథం. ఇప్పుడు దాదాపు టైం ఒకసారి చూసుకుందాం. 9:20 అయిందండి. నేను ఒక గంట లోపులో ముగిస్తాను, గంట దాంటను. ఓకే. హల్లెలూయా. 6వ అధ్యాయము 11-12 వాక్యాలు చూద్దాం. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించెను. ఓకే. 12వ వాక్యం కూడా, దేవుని మందస్సము ఉండుట వలన యెహోవా ఓబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆస్వాదించుచున్నాడనే సంగతి దావీదుకి వినబడగా. చాలు, బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా బాబు? ఒక మాట జాగ్రత్తగా విందాం. ఒక కుటుంబం ఆస్వాదించబడిన సంగతి ఎంత దూరం వెళ్ళిందంటే, ఈ వార్త రాజధానిలో ఉన్న రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఆ వార్త పక్కింటోడికి కాదు, పక్క బజారోడికి కాదు, పక్క ఊరోడికి కాదు, సింహాసనం మీద ఉన్నటువంటి రాజుగారి చెవిలో పడిందట. ఓబేదెదోమును అతని ఇంటి వారిని తనకు కలిగిన దానిని కూడా. అంటే ఓబేదెదోము ఆశీర్వదించబడ్డాడు, వ్యక్తిగతమైన ఆశీర్వాదాన్ని అనుభవిస్తున్నాడు అతడు. బాబు, ఇంకెవరో అటు ఇటు తిరగకండి నాయన, ఎక్కడోసారి దేవుని కూర్చొని 4 మాటలు వినండి. అసలుకే ఇక్కడ వాక్యం ఇక్కడేం గంటలేం చెప్పాం, 1 గంటే వాక్యం ఇక్కడ దొరికేది మీకు. ఈ గంటలో నువ్వు లేటుగా వచ్చే బాబు, ఎవరయ్యాళ్ళు వాళ్ళందరూ అటు తిరుగుతారు, కూర్చోండి ఎక్కడోళ్ళు అక్కడ. బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? అతడు ఆశీర్వదించబడ్డాడు, అతని ఇంటివారు, తన భార్య, తన పిల్లలు కూడా ఆశీర్వదించబడ్డారు. తనకు కలిగిందేదో అది కూడా ఆశీర్వదించబడిందట. కొన్ని ఇళ్లలో మనం చూస్తే ఆ ఇంట్లో ఒకరు ఆశీర్వదించబడతారు, ఒకరు రక్షింపబడతాడు, తండ్రో తల్లో. మిగతా వారు ఎక్కడ తిరుగుతారో వాళ్ళకే తెలీదు. ఒకడేమో దేవుని మందిరంలో ఉంటాడు, ఒకడేమో దరిద్రుడే తిరుగుతుంటాడు, కొంపలమ్మటి సినిమా హాల్ అమ్మడు తిరుగుతాడు, బార్ షాపులు అమ్మడు తిరుగుతారు పిల్లలు. తల్లిదండ్రులు మాత్రం భక్తులే, తల్లిదండ్రులు మాత్రం చర్చిలోనే ఉంటారు, ఇంకా అవసరమైతే సంఘ పెద్దలుగా ఉంటారు.
ఇంకా అవసరమైతే సేవలో కూడా ఉంటారు. కానీ వీళ్ళ పిల్లలు మాత్రం బార్ షాపులో ఉండేవారు ఉన్నారు, వీళ్ళ పిల్లల ప్యాకెట్ దగ్గర ఉండేటువంటి వారు ఉన్నారు, వీళ్ళ పిల్లలు అక్రమ సంబంధంలో ఉండేటువంటి వారు ఉన్నారు. కానీ ఇక్కడ అది జరగల. ఏం జరిగిందంటే ఇతను మాత్రమే కాదు, తన ఇంటి వారికి కూడా ఆశీర్వాదం వచ్చింది. ఏమిటి ఆశీర్వాదం తెలుసా? భూ సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే కాదు, పరసంబంధమైన ఆశీర్వాదం. చూడండి, మీరు మత్తయి సువార్త 25వ అధ్యాయం 34వ వాక్యం ఉంటుంది. ఒక మాట ఉంటుంది, ఏమిటంటే, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకం పుట్టిన మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి అంటాడు. హల్లెలూయా. అంటే ఆ రాజ్యమును స్వతంత్రించుకున్నది ఎవడో? ఆశీర్వదించబడినవాడు, అంటే రక్షింపబడినవాడు అని అర్థం. ఆశీర్వాదం అంటే డబ్బులు ఒకటే కాదు. మనోళ్ళు చాలామందికి అది అర్థమై సావట్లేదు. ఒక కోణంలోనే ఆలోచిస్తున్నారు, ఒకే ఒక కోణంలో ఆలోచిస్తున్నారు. ఏమండి, మేము యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అండి, మరండి మాకు అసలు ఏమి లేదండి, ఇప్పుడు కారు కొన్నామండి, బిల్డింగ్ కొన్నామండి, దేవుడు బహుగా ఆశీర్వదించాడండి, ఆయన తప్ప గొప్ప దేవుడు ఇంకోడు ఎవడు లేడండి. మరి మీ పక్క ఇంటోడు 4 అంతస్తులు బిల్డింగ్ కట్టాడు, ఆడి సంగతి ఏంటి నాకు అర్థం కాదు. ఏనా నువ్వేమో అదేంటి ఆ స్విఫ్ట్ కారు ఒకడు కొన్నాడన్నా, పెద్ద ఎర్రవీగుతున్నాడు, ఆ పక్కనోడు బెంజ్ కారు కొన్నాడు అన్నిడు. మరి అతనికి ఎక్కడి నుంచి వచ్చినట్లు? ఆశీర్వాదం డబ్బు దగ్గరే ఆగలేదు, ఆగితే నీకు దేవుడు అర్థం కాలేదని అర్థం. ఇందాక అన్న ఒక మాట, తిన్నది అరిగించుకోవడం ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి ఒకసారి, అవునా కాదా? ఇంటికెళ్ళగానే భార్య నవ్వుతూ పలకరించి ఒక కాపీ ఇవ్వటం ఆశీర్వాదం. కొంతమంది బతుకులు కదా లేదు కదా, మీకు అర్థం కాలేదా? ఒకే ఇంట్లో ఉండి మాట్లాడుకోనటువంటి కొంపలు ఎన్ని లేవు. ఆశీర్వదించబడిన భార్య ఇంట్లో ఉంటే ఎంత దీవెనండి అది. ఆశీర్వదించబడిన కొడుకులు కూతురులు ఒక ఇంట్లో ఉంటే అది ఎంత ధన్యత. నానాని పిలవడి దుర్మార్గుడు అని తిడుతున్నారు కొంతమంది తల్లిదండ్రులు. ఆయన ఉన్నాడా? ఆయన మాట నాకు దగ్గర చెప్పమాక, నాకు మండిద్ది. అయ్య మాట చెబితే కొడుకు మండిద్ది, కొడుకు మాట చెబితే అయ్యకు కూడా మండిద్ది. ఒక్కోసారి మండదో. వాళ్ళిద్దరు ఇక్కడే ఉంటారు, వాళ్ళిద్దరి మధ్యలో తడికేమా ఎవరో సగం ఏమే చేసిద్ది అండి, వెనకేసుకొచ్చి వాళ్ళ నాన్నకు తెలియకుండా వెనక నుండి ఇచ్చి 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 దరిద్రుని చేసింది ఈ తల్లి. లేరంటారా? స్తోత్రం చెప్పగలరా? అందుకని ఆడు పేకాటగాడు అయ్యాడు, అందుకని ఆడు బెట్టిగలు కడుతున్నాడు. వీళ్ళ ఆశీర్వాదం అందరికి తెలియటం కాదు, ఈ శాపం ఊరందరికి తెలుస్తుంది. కొందరు శాపం ఊరందరికి తెలిసిపోతుంది. వాళ్ళ కొడుకు అలాంట, వాళ్ళ కూతురు ఎలా అంట, ఆ తండ్రి ఎలా, కొంపెలా అని. కానీ ఈ ఇల్లు రాజధాని నగరములో వినిపిస్తుంది. ఓబేదేమును తన ఇంటి వారిని, తనకు కలిగిన వ్యాపారము, తన పొలం పంటలు, తనకు కలిగిన సమస్తముల ఆశీర్వాదమే. కొట్టు చప్పట్లు ఒకసారి. యేసు నామములో అలాంటి ఆశీర్వాదం ఇక్కడ కూర్చున్న నీకు నువ్వు కలుగునుగాక. ఆమేన్ చెప్పిన వారందరికీ వర్తించునుగాక. చెప్పకపోతే నోరు మూసుకొని ఉండు. కనీసం ఆమేన్ చెప్పడానికైనా ఒళ్ళు బద్ధకం అయితే నన్నేం చేయమంటావు? ఇంత బద్ధకమా? కనీసం ఇప్పుడు ఆశీర్వాదం రావాలని చేతులు ఎత్తమన్నప్పుడు చేతులు ఎత్తాలి కదండి. మరంటండి ఓ మాట చెప్పనా మీకు, సోమరిపోతులు ఎంత బాగుంటారో. చేతులు ఎత్తరు, హల్లెలూయా చెప్పరు, హల్లెలూయా అనరు, చప్పట్లు కొట్టరు, చేతులు ఎత్తి సామరు. మిమ్మల్ని కాదండి, సోమరిపోతుల సంగతి చెబుతున్నాను, క్రైస్తవ సోమరులు. అందుకని వాళ్ళు ఇలాంటి కోటాలకు 100 కోటాలకు వచ్చిన వాళ్ళు బాగుపడరు. మీ ముఖంలో కనిపించాలి మీ ఆశీర్వాదం, మీ ఆసక్తి. ఇలాంటి మహానగరంలో సోమరిపోతులు చాలామంది ఉన్నారు, ఈ మధ్య ఎక్కువ అవుతున్నారు. వాళ్ళకి ఏదైనా ఇద్దాం పాపం, ఆ వృద్ధులకి పెన్షన్ ఇచ్చినట్లు, అర్థమవుతుందా? ఆ యధవరాళ్ళకి ఏదో పెన్షన్ ఇచ్చినట్లు సోమరిపోతులు కూడా పెన్షన్ ఇద్దామని ఎవరో ఒక ముఖ్యమంత్రి గారు ఇది పెట్టాడంట. అబ్బా, మనకు కూడా పెడితే భలే ఉంటుంది కదా. సోమరిపోతులకి పెన్షన్ ఉందా? అది ఎవరికి ఐడియా రాలా, నెక్స్ట్ ఎలక్షన్కి రావచ్చు.
వాళ్ళందరినీ పిలుచుకురండి పెన్షన్ ఇస్తామంటే మొత్తం మీద లారీలు బస్సులు పంపించేసి ఇలాంటి గ్రౌండ్కి పిలుచుకొచ్చారు వాళ్ళందరినీ. వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు. కూర్చున్న తర్వాత అప్పుడు ఆ పట్టణపు కమిషనర్ గారు, ఆ పట్టణపు కలెక్టర్ గారు వచ్చి, బాబు మీకు అందరికీ పెన్షన్ సెలెక్ట్ చేస్తాం, సోమరిపోతులైనా మీరందరూ మాకు డౌట్ వస్తుంది, సోమరులైన వారు ఒక్కసారి చేతులు ఎత్తండి అన్నారట. అతి కష్టం మీద చాలా వరకు ఎత్తారు. ఒకడెత్తలా, ఎదురుగానే కూర్చున్నాడు ఒకడు. ఒకడెత్తకపోతే ఆ కలెక్టర్ గారు చూపు ఆడి మీద పడింది. ఏం చూస్తున్నాడని ఆ పక్కన తన ఫ్రెండ్ ఏమంటాడంటే, రే చెయ్యత్రా, పెన్షన్ బాగా కొట్టుకుంటావు, మళ్ళీ నువ్వు సోమరుడు అనుకుంటాడో లేదో, చెయ్యత్రా అంటే, ఏందమ్మా చెయ్యెత్తేది, నేను చెయ్యెత్తలేను. ఆయన బస్సు పంపించకుండా లారీ పంపించాడు, ఒళ్ళంతా ఒక రకంగా నొప్పులు వచ్చేస్తున్నాయి. ఆయన మనం చెయ్యెత్తకపోతే మనం సోమరులం అని ఆయన తెలియదా అంటే, ఇక్కడికి ఎవడొస్తాడే, సోమరులమే కదా వచ్చాం, మళ్ళీ చెయ్యెత్తు చెయ్యి దించంటే నా వల్ల కాదు అన్నాడంట. ఈ కలెక్టర్ గారు చూసి, అరే ఆయన పిలవడరా పైకి అన్నాడు. అరే నువ్వు పైకి రమ్మన్నాడు కలెక్టర్ గారు అంటే, ఎందుకంటా నేను ఎక్కలేను, ఏంది అంతంత మెట్లు పెట్టారు అన్నాడు. ఎట్లా కట్టరా, మళ్ళీ కలెక్టర్ గారు పిలుస్తున్నారంటే, పిలిచి అసలు చెయ్యి కూడా ఎత్తలేని ఈ సోమరుణ్ణి వీళ్ళందరికీ లీడర్ని చేస్తున్నామని అడిగి ప్రెసిడెంట్ పదవి ఇచ్చాడంట. నీకు అర్థం కాలేదా? సోమరుల మీద పదవాడికి, సోమరులు కాదు కదా మీరు. ఓబేదేదేమి ఇంటికి వచ్చిన ఆశీర్వాదము నాకు నా ఇంటికి రావాలన్నటువంటి వారు చేతులు ఎత్తండి. నా కుటుంబానికి రావాలి, నా వ్యాపారంలో ఆశీర్వాదం కనిపించాలి. ఆమె చెప్పారా? మరి ఎలా వస్తుందండి? కొండలో కూడు కొండలోనే ఉండాలి, పిల్లోడు మాత్రం ఇలా ఉండాలంటే కుదిరిద్దా? పిండి కొందే రొట్టె అనే మాట విన్నారు కదా అయ్యగారు, స్తోత్రం చెప్పాలి. పిండి కొందే రొట్టె. ఇప్పుడు ఇంత పిండి కలిపాం, రొట్టెలు వచ్చినాయి. ఇక్కడ ఈ మీటింగ్లు ఇక్కడ పెట్టేటప్పుడు ఒక్కొక్క ఆయన అంటాడు, అదే బెస్ట్ రోడ్డు పక్కన ఉంది, ఇంతలా పెద్ద దాంట్లో పెడితే ఎవడొస్తాడు ఎక్కడికే మూలకే అన్నారు. నేను అన్నాను, నేను అనుకున్నాను, వాళ్ళతో అనలేదు, ఎప్పుడు వాళ్ళతో వాదించను నేను ఎవరితో. బాబు నా దేవుడు ఏం చేస్తాడో నాకు తెలుసు. హల్లెలూయా. తన పిల్లలు ఎవరెవరిని నడిపించుకోవాలో వారి అంతరంగములలో ప్రేరేపణ దయచేసి నిద్రపోనివ్వకుండా తీసుకొని వస్తాడు ఇక్కడికే, వాళ్ళు నిద్ర పట్టదానికే. ఇప్పుడు ఆల్రెడీ 2 రోజులు రాలేదా, రేపు చూడండి ఎట్లా ఉంటుందో వాతావరణం. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు నిద్ర పట్టట్లేదు వాళ్ళకి. హల్లెలూయా. నిద్ర పట్టక గందరగోళం, రేపు వెళ్దాం మనిషి, రేపు వెళ్దాం ఉంటుంది ఆ లైన్తో. ఆల్రెడీ పెట్టి ఇది చూస్తూ లైవ్ చూస్తూ రేపు వెళ్దాంలే, మరి 2 రోజులు అప్పుడే అయిపోయినాయి అంటుంది. ఎందుకో తెలుసా? ఇక్కడికి వచ్చేంత వరకు పరిశుద్ధాత్మ దేవుడు ఆమె హృదయములో, ఆయన హృదయములో నెమ్మదుండనియ్యడు. అందుకనే ఇంత పెద్ద ఆవరణం మా చేత సిద్ధపరిచిపించాడు. మా దగ్గర డబ్బులుండే, మాకు ఏ దూరం ఉన్నాడు? ఏమన్నా దూరంలో ఉన్నారా? హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరా? 2 చేతులే చెప్పండి. సరే, ఇక్కడ పెద్ద పెద్ద పాస్టర్ గారులు అందరూ వచ్చినట్టున్నారు అంటే 50 ఏళ్ళు స్పాన్సర్ చేసిన వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. నాకు స్పాన్సర్ చేసేవాడు నా దేవుడని నేను ఎరుగుదును. బిగ్గరగా స్తోత్రం చెప్పాలి. నేను ఇప్పుడు 18వ సభలు పెడుతున్నాను. ఎక్కడ ఎవరి దగ్గర చేయి చాపలేదు, ఎవరి దగ్గర నా అవసరాన్ని చెప్పలేదు. ఇన్ని లక్షల ఖర్చు అయింది, ఇంత అవసరం ఉంది, ఇంత వచ్చింది, ఇంత రావాలని సంఘముతో కూడా చెప్పలేదు, చెప్పన కూడా. ఇప్పుడు నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, ఇంకొక 50 లక్షలు ప్రభు ఇవ్వాలి అని నేను దొంగేడుపులు ఎప్పుడు సంఘం ముందు కూడా ఏడవలా. ఏడిస్తే ప్రభు దగ్గర ఏడుస్తా.
నన్ను ఇంతవరకు అప్పు చేయనివ్వలా ఇప్పుడు కూడా చేయనివ్వడో. 15వ తేదీ చెబుతా మా వాళ్ళకి స్తోత్రం చెప్పాలి. నిజమండి, ఎందుకంటే దేవుడు సర్వశక్తి గల దేవుడు. నేను ఇందాక చిన్నపిల్లోడు ఏడుస్తాడు చూడండి, దుఃఖించి అలా నా రూమ్ అంతా తిరిగి ఏడవడం, వర్షం వస్తుంటే కిటికీలోకి వెళ్ళి నేనే చూసుకోవటం, నా పక్కన ఎవడు లేడు. హల్లెలూయా. మరలా వర్షం వస్తుందని మళ్ళీ రావడం, మళ్ళీ ఏడవడం, నడుచుకుంటానే. సరే మా కిటికీకి అద్దాలు ఉన్నాయి, సరే మరలా నేను కళ్ళు మూసుకుంటే ఒక రకమైన వెలుతురు వస్తుంది. ఏంది వెలుతురు వస్తుందని కరెంటు పోయింది, కరెంటు వచ్చిందేమో అనుకున్నాను. నేను చూస్తే సూర్యకిరణాలు లోపల గదిలోకి వచ్చేస్తున్నాయి. అప్పుడు ఒక రకమైన కన్నీరు వచ్చింది, స్తోత్రం చెప్పాలి. ఓ దేవా, ఎంత మంచి దేవుడివి, ఎంత ప్రేమ కలిగిన దేవుడివి. నీ పిల్లలు కన్నీరు కారిస్తే అస్సలు ఊరుకోవు, అస్సలు చూడలేవు. చూడండి, నా కొడుకు ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేసింది, నా కూతురు ఏడిస్తే నాకు ఏడుపు వచ్చేసింది. నేను తట్టుకుంటానా? మీరు గమనించండి, ఆ కూతురికి ఆ తండ్రి హృదయానికి దగ్గర సంబంధం, కనెక్షన్ ఉంటుంది. డాడీ నాకు కష్టం వచ్చింది డాడీ అంటే మనకు ఏడుపు వచ్చేసింది. కొడుకు దుఃఖించి ఏడుస్తుంటే మనకు కూడా ఏడుపు వచ్చేసింది ఇంకంతే. అది ఆపేదే కాదు. ఇప్పుడు మనం తనకు స్వకీయ జనము, తన పిల్లలం. దేవుడు ఆశీర్వదించబోతున్నాడు నిన్ను. నీ దుఃఖ దినాలు సమాప్తం అవబోతున్నాయి. ఓబేదేదేము దేవుడే మన దేవుడు, మారలేదు. మనం మారుతామేమో కానీ ఆయన మారడు. అవును కదండి, మారడం. హల్లెలూయా. ఇప్పుడు ఈ కుటుంబానికి ఆశీర్వాదము రావడానికి నేను 5 కారణాలు గ్రహించాను. ఎందుకంటే అక్కడ ఒకే ఒక్క మాట రాయబడి ఉంది, ఆ ఇంటిలో నిబంధన మందసము ఉండుట వలన అన్నాడు. నిబంధన మందసం ఒకప్పుడు ఆ ఎరికో గోడలు కూల్చింది, యోర్దాను నదిని ఏకరాశిగా చేసింది. యుద్ధములోనికి నిబంధన మందసం వచ్చిందంటే శత్రువులు గడగడ వణికిపోతారు. అదే నిబంధన మందసాన్ని ఒకడు పట్టుకుంటే చచ్చాడు. మీరు గమనించాలి, అదే మందసాన్ని మోసుకొని వచ్చిన ఏలీ కుమారులు అక్కడే చచ్చారు. నాశనం అయిపోయింది ఆ కుటుంబం. ఎందుకని? దావీదుకు అనుభవం లేక భయపడిపోయి, దావీదంత భక్తుడు ఆ నిబంధన మందసాన్ని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. మరి ఈ ఇల్లు ఓబేదేదేము ఇంటి దగ్గరలో అన్నాడు. ఇంటి దగ్గరలో వదిలేసిన దాన్ని ఓబేదేదేము తన కొడుకులు వెళ్ళి ఇంటిలోనికి తెచ్చుకున్నారు. దావీదు ఎక్కడ వదిలేశాడు? ఇంటి బయట వదిలేశాడు, ఆ బజార్లో వదిలేశారు. ఓబేదేదేము తన కుటుంబం వెళ్ళి తీసుకొని వచ్చి ఇంటిలో పెట్టుకున్నారు. అక్కడ ఉజ్జి అనేటువంటి వాడు చచ్చాడు, కానీ వీరు చావకపోగా ఆశీర్వదించబడ్డారట. అదే మందసం ఒకనికి శత్రువైంది, ఒకనికేమో ఆశీర్వాదకరంగా మారిపోయింది. కారణం అదే క్రైస్తవుడు. ఒకడు క్రీస్తును నమ్ముకొని బహుగా ఆధ్యాత్మికంగా, ఆర్థికంగా, ప్రేమలోను ఆధ్యాత్మికమైన జీవితాలను వర్తిల్లుతుంటే ఒకడేమో పతనమైపోతున్నాడు. అదే మందసం, అదే క్రీస్తు, అదే ప్రభు, ఆయనే ఉన్నాడు ఇంట్లో. మరి ఎందుకు ఇలా జరుగుతుంది? ఇక్కడ ఆ మందసములో నేను 5 భాగాలు గమనించాను. ఆ 5 లక్షణాలు ఇప్పుడు మనలో ఉంటే ఖచ్చితంగా మనం ఓబేదేదేము ఎలాగూ దీవించబడ్డాడో మనం కూడా అలాగే దీవించబడతాం. కొట్టు చప్పట్లు ఒకసారి. టైం ఉందా? ఉంటే నేను త్వరగానే చెప్పేస్తాను. హల్లెలూయా. ఇంకొకసారి చెప్పండి. ఈ నిబంధన మందసాన్ని గురించి నేను ఇప్పుడు 5 మాటలు వివరిస్తాను. నిబంధన మందసంలో 5 భాగాలు ఉంటాయి. ఏమిటంటే 10 ఆజ్ఞలు గల పలకలు ఉంటాయి, మన్నా గల పాత్ర ఉంటుంది, అహరోను చిగిరించిన కర్ర ఉంటుంది, కరుణాపీఠం ఉంటుంది, 2 కెరూపులు ఉంటాయి. మొత్తం 5. ఇప్పుడు మనం ఏమన్నా అలాంటి తయారు చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే మొత్తం వచ్చేసింది అంటారా? ఈ కుబేర యంత్రం మీ ఇంట్లో పెట్టుకోండి,
మీరు కుబేర్లు అయిపోతారు. కుబేర్లు అవట్లా కుదేలు అయిపోతున్నారు కొంతమంది. అర్థమవుతుందా? కుబేర యంత్రానికే ఆశీర్వాదం వస్తే ఈ కష్టాలు ఎందుకు, ఈ బాధలు ఎందుకు? అది కాదు నాయన ఉండాల్సింది. ఇక్కడ ఇప్పుడు అలాంటిదే మనం కూడా పెట్టుకుంటే ఆశీర్వదించబడతామంటే యెరూషలేము వెళ్ళినటువంటి వాడు 4-5 తెచ్చుకుంటున్నాడుగా, పెద్ద పెద్ద తెచ్చుకుంటున్నాడుగా. మరి ఆడెందుకు బాగుపడలేదు? అది కాదు. మరి ఆడెందుకు చచ్చాడు? ఉజ్జి అనేటువంటి వాడు అడు చచ్చాడు కదా. కాదు, ఇందులో న్యాయమైన, ఇప్పుడు మనం పాటించాల్సింది ఏమిటంటే న్యాయమైన, దేవుని న్యాయమైన ఆజ్ఞలను పాటించే క్రైస్తవుడిగా మనం ఉండాలి. ఫస్ట్ ఏమిటి ఆ న్యాయమైన ఆజ్ఞలు? నేను ఎక్కువ చెప్పను, ఊరికే గుర్తు చేస్తాను, వినండి. ఒకే ఒక్క దేవుడు అయి ఉండాలి నీ జీవితంలో. ఇక మిగతా ఆ దేవుడు ఈ దేవుడు కాసేపు అటు వెళ్ళడం కాసేపు ఇటు వెళ్ళడం రాకూడదు. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. కాసేపు మరియమ్మ దగ్గరికి వెళ్తాను, గుండు కొట్టించుకుంటాను, కాసేపు యేసు ప్రభు దగ్గరికి వస్తాను, కాసేపు మా పెద్దలకి దండం పెట్టుకుంటాను. ఇప్పుడు మాకు ఉగాది వచ్చింది, ఉగాది రోజు అయినా మరి పెద్దలకు పెట్టాలి కదా, నీకెందుకు? అయిపోయింది కదా అది. వాళ్ళు ఎవరో పెట్టుకుంటారు. నువ్వు నిజదేవుణ్ణి, ఒక రక్షకుడిని తెలుసుకున్నావు. మరలా నీ జీవితంలో వేరొక దేవుడు ఉండకూడదు. హల్లెలూయా. మీకు ఒక మాట చెప్పనా, టైం లేదు కానీ యేసు ప్రభువా మాకు ప్రార్థన నేర్పించమంటే భలే నేర్పించాడు. దాని అర్థమైతే మీకు అర్థమైద్ది. పరలోకమందున్న మా తండ్రి అను అంటే ఇంక ఒక్క దేవుడు తప్ప, ఆకాశములో ఆయన తప్ప ఏరొకడు లేడురా బాబు. నీ ప్రార్థనలో నీ జీవితంలో ఉండకూడదని అర్థం. పరలోకమందు అంటే ఆకాశ మహాకాశ పైన ఏముంది? పరలోకముందు అక్కడ ఒక దేవుడు ఉన్నాడు. అంటే నీ జీవితంలో ఒకే ఒక పైన ఉన్న దేవుడు తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. నీ నామము పరిశుద్ధపరచబడును గాక. ఆయన నామం అపవిత్రమైందా? కాదు నాయనా, నా ద్వారా, నా బ్రతుకు ద్వారా నీ నామము మహిమపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. నన్ను బట్టి దూషించకూడదు నీ నామం. భలే ప్రార్థన నేర్పించాడు. నీ చిత్తము పరలోకములో నెరవేరినట్లు ఎక్కడ కూడా నెరవేర్చబడును గాక. అంటే నా చిత్తం కాదు నాయన, నీ చిత్తమునకు లోబడుతున్నాను. అది శ్రమో, కష్టమో, బాధో, వేదనో, నీ చిత్తానికి లోబడుతున్న ప్రార్థన చెయ్యి అంటే ఇప్పుడు చిలక పలుకులు నేర్పుతున్నారు. నీ రాజ్యము వచ్చునుగాక. నీ రాజ్యం వచ్చునంటే దాని అర్థం ఏంటండి? నాకు అర్థం కాదు. ఏనాడో దేవుని రాజ్యం ఇక్కడికి వచ్చింది, స్తోత్రం చెప్పాలి. వచ్చిందన్నా? రాలేదా? హల్లెలూయా. వచ్చిందా? మేడగదిలో నుండి దిగి వచ్చింది. ఆయన రాజ్యం వచ్చింది కనుక అన్ని కులాలు ఇక్కడ కూర్చున్నాం. లేదంటే మనం ఇక్కడ కూర్చున్నా ఏంట్లు? ఆయన రాజ్యం మన మధ్యలో ఉంది కనుక పోలీసు ఆయన ఒక్కడు లేడు ఇక్కడ. సీఎం గారు వచ్చారని అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం కంట్రోల్ చేసేది ఎవడో? పరిశుద్ధాత్మ దేవుడు ఆయన రాజ్యం మన మధ్యలో ఉంచాడు. చూడమను ఆడపిల్ల వైపు ఎవడైనా ఇక్కడ జాగ్రత్త, శమడాలు ఒలిచేస్తాడు. అర్థమవుతుందా? ఎట్లా వచ్చావో అట్లాగే వెళ్ళాలి. అంతేగాని ఇక్కడ మెసేజ్లు పెట్టడం కానీ, అలో నెంబర్లు ఇవ్వడం కానీ, ఇంటికి వెళ్తావో వెళ్ళవో తెలీదు, జాగ్రత్త. ఇటు నుంచి ఇటు హాస్పిటల్కి వెళ్తావేమో, నెంబర్లు తీసుకొని కొత్త వారి నెంబర్లు, అర్థమవుతుందా? తీసుకుంటున్నారన్న అలాగూ కొంతమంది. ఈ సైతాన్ కాడ అక్కడే పెడుతున్నాడు. సిస్టర్ మీరెవరు? ఫస్ట్ సెట్టరే, తర్వాత ఉంటుంది. నీ జీవితంలో ఒకే ఒక్క దేవుడు ఉండాలి. ఇంకా చెప్పనా, విశ్రాంతి దినము యొక్క విలువ నీకు తెలిసి ఉండాలి. పరిశుద్ధముగా ఆచరించాలి. దొంగతనం చేయకూడదు. దేవుని భాగం నువ్వు ఎప్పుడైతే తింటావో దొంగవి. అందుకని నీకు ఆశీర్వాదం రావటం లేదు. న్యాయమైన ఆజ్ఞలను పాటిస్తే దశంభాగం నువ్వు తినకూడదు, దొంగిలించకూడదు, నరహత్య చెయ్యకూడదు. నేనెవరిని చంపుతాను పాస్టర్ గారు? నేనెవరిని చంపుతాను? నీ దగ్గర ఆ కత్తి లేదు కానీ ఈ కత్తి ఉంది. నీ కత్తితో ఎంతమందినా
చర్చికి రాకుండా ఆపావో, నీ కత్తి ఉపయోగించి ఎంతమందిని నశింపజేశావో. అవునన్నా, అవునన్నా. ఈ కత్తి వాడితే ఎంతమంది గాయాలైనయో, ఎంతమంది ఇంటికి వెళ్ళి ఏడ్చారో. దగ్గర నాకు కత్తి లేదు, నేను ఎవరిని చంపుతున్నా అంటున్నావు. నువ్వు ఆత్మీయంగా చంపేస్తున్నావు ప్రజల్ని. నరహత్య చెయ్యొద్దు. హల్లెలూయా. నా ఎదురుగా పాస్టమ్ గారులు ఉన్నారు. మా అక్క కనపడుతుంది, మాధవక్క. పొద్దున రాత్రి నన్ను అడిగింది, స్తోత్రం చెప్పాలి. అయ్యా మరి పాస్టమ్ గారులు అందరూ ఏంటయ్యా అలా చెప్పావు, ప్రార్థన చేసుకోవట్లేదని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, నేను చేసుకుంటాను అన్న దగ్గరికి వెళ్ళి. మా ఆవిడికి రోగం వస్తే నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుంటుంది. నాకేదైనా రోగం వస్తే నేను వెళ్ళి, అమ్మాయి నువ్వు కూడా అమ్మ తల్లి నా మీద చేతి పెట్టి ప్రార్థన చేయి అని చెలువు గుర్తులు ఇప్పించుకుంటాను. నేను ఆమె నూనె రాసిద్ది, నాకు ప్రార్థన చేసిద్ది, నాకు స్వస్థత వచ్చిద్ది. ఇది ఎందుకంటే మరి నేను నమ్మాలి కదా. ఆమె దైవచంద్రాలు, నాకు ఏదైనా బలహీనత వచ్చిందనుకోండి, కొబ్బరి నూనె రాసి ప్రార్థన చేసిద్ది నాకు కూడా. నేను పెద్ద పోస్టర్నే, హల్లెలూయా, నాకు నువ్వు చేసేది ఏంది సోది 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 అంటే మన పని అయిపోయింది. దగ్గరగా స్తోత్రం చెప్పాలి. మా ఇంట్లో జరుగుతున్న సంగతి చెబుతున్నాను, మీరు పెద్దోళ్ళు కదా, 2 చేతులే చెప్పగలరా అంటే అక్క అడిగింది నన్ను. అక్క అడిగితే నేను చెప్పాను, అక్క నువ్వు కాదక్క, ఇక్కడ అలివిగాని పాస్టమ్మల బోల్డ్ ఎంతమంది ఉన్నారు అక్క, స్తోత్రం చెప్పగలరా. నేను నిన్ను అనలేదు. హల్లెలూయా అన్న లేరంటారా. మా పాస్టర్ అమ్మల మీద ఎగబడుతున్నాడు ఈ పాస్టర్ గారు, మేము అలాంటి వాళ్ళం కాదు బాబు అని మీరు. అమ్మ నేను మిమ్మల్ని కూడా అనలేదమ్మా, ఎవరినో అనుకుంటున్నాను. స్తోత్రం చెప్పగలరా. 2 చేతులే చెప్పండి ఒకసారి. ఓకే. న్యాయమైన ఆజ్ఞలను వారు పాటించే కుటుంబం అది. అందులో ఏముందో తెలుసా, మన్నా గల పాత్ర. స్తోత్రం చెప్పాలి. ఇది పరలోకము నుండి దిగొచ్చిన మన్నా. ఇది వారికి అనుదినము ఆ మన్నా చేత బ్రతుకుతున్నారట. ఇది దేనికి సాదృశ్యం అంటే, క్రైస్తవుడు బ్రతకాలి అంటే ప్రతిరోజు వాక్యం చదవాలి, వినాలి, స్తోత్రం చెప్పాలి. మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించునన్నాడు. ఇప్పుడు మన వాళ్ళు ఎంత దారుణం అయిపోయిందంటే, అన్న బైబిల్ చదివేవాళ్ళు పూర్తిగా అయిపోయారన్న, లేరు, కనపడట్లేదు. చాలామంది కుటుంబాల్లో బైబిల్ చదువుకోవట్లేదు. ఒక్కొక్కళ్ళకి ఎంత అతిశయంగా మాట్లాడుతున్నారంటే, బ్రదర్ ఈ బైబిల్ 2001లో కొన్నాను బ్రదర్, చెక్కు చెదరలా. ఎందుకు చెదిరిద్దమ్మా, ఎందుకు చెదిరిద్ది చెక్కు? నువ్వు తీసుకెళ్ళడు, బైబిల్ తీసుకెళ్ళొద్దండి, మరలా తీసుకొచ్చింది గూట్లో పెట్టిద్ది. అది ఎందుకు చెక్కు చెదిరిద్ది? నా బైబిల్ ఎన్ని అయిపోయినాయో అర్థమవుతుందా? ఇప్పుడు నేను 4 బైబిల్ స్టాక్ పెట్టుకున్నాను. ఈ దుర్మార్గులు ఏం చేస్తారో, ఎప్పుడు బైబిల్ ఆపేస్తారోనని. హల్లెలూయా. మా వాళ్ళు మిర్చి స్టాక్ పెట్టుకున్నట్లు నేను బైబిల్ స్టాక్ పెట్టుకున్నాను. హల్లెలూయా. ఎందుకంటే ఆ కొరియా ప్రింట్ బైబిల్ దొరకదేమోనని 4 బైబిల్ కొనుక్కొని రాసి పెట్టుకున్నాను. ఒకటి పోయినా ఒకటి ఉంటుంది. మధ్యలో ఎవడైనా సైతాన్ కాడ ఆపాడు అనుకోండి, బైబిల్ నా దగ్గర ఉంటుంది కదా. హల్లెలూయా. నాకు తెలుసు ఇది ఏదో ఒక రోజున దీనికి ఏదో ప్రమాదం, వాక్యానికి ప్రమాదం ఉంటుంది. వాక్యం దొరకని రోజు ఉంటుందండి అయ్యగారులు. అందుకని నా యొక్క బైబిల్ జాగ్రత్తగా స్టాక్ పెట్టుకున్నాను. అనుదినము ఆహారం ఏ ఇంట్లో ఉంటుందో ఆ ఇంటిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. బైబిల్ కొనుక్కొని ఎంతమంది దాచిపెట్టుకుంటున్నారో అర్థం కావటం లేదు. మీకు ఒక విషయం చెప్పనా, ఈ బైబిల్ చదవనటువంటి వారి జీవితంలో ఏ మేలు జరగదండి. నిజమండి. ఒక చిన్న పల్లెటూరులో జరిగిన సంగతి చెప్పనా మీకు, చెబుతానేనండి. ఇది అంకిరెడ్డిపాలెం అంటారు. మన వెనకాల ఉన్నదాన్ని అంకిరెడ్డిపాలెం. ఈ పొలం కూడా అంకిరెడ్డిపాలెం రైతులది. ఆ మహానుభావులకి నిండు వందనాలు, శుభాలు. వాళ్ళు ఒప్పుకొని చక్కగా ఈ పొలం ఇచ్చారు. ఈ అంకిరెడ్డిపాలెం లాంటి ఊరిలో గేదెలు తప్పిపోయినాయట. గేదెలు తప్పిపోయినాయి. ఎందుకంటే అప్పట్లో గేదెలు ఎండాకాలం విడిచిపెట్టేస్తారు. గేదెలు తప్పిపోయినాయి. ఆ పక్క ఊరికి ఎక్కడికో వెళ్ళి ఉండొచ్చు. చాలా కాలం క్రితం అనుకుందాం, ఒక ఊరిలో. అంకిరెడ్డిపాలెం అంటే అంకిరెడ్డిపాలెం కాదు. ఈ గేదెలు తప్పిపోయినాయి, పక్క ఊరికి ఎత్తుక్కుంటూ వెళ్ళాడు ఇతడు. ఆ రోజుల్లో చాలా కాలం క్రితం. సరే ఆ గేదెలు, బాబు పలానా పలానా గుర్తులు ఉంటాయి, గేదెలు ఏమన్నా ఉన్నాయంటే మాకు కనిపించలేదన్నారు ఆ ఊరోళ్ళు.
అందరూ కాఫీ హోటల్ దగ్గర అందరూ ఇడ్లీ తిని కాఫీ తాగుతున్నారు. ఇతను వెళ్ళి అక్కడ ఈ 2 ఇడ్లీ తిని కాఫీ తాగుదాం అనుకో, 2 ఇడ్లీ తిని కాఫీ తాగుతున్నప్పుడు ఒక అతను గొడుగులు బాబోయ్ గొడుగులు అని వచ్చాడు. వీడెప్పుడు ఆ గొడుగులు మాట వెళ్ళలేదు, గొడుగు తెలియదు ఇతనికి. ఏదో పట్ట కప్పుకొని వెళ్తూ ఉండేవాడు వర్షం వచ్చినప్పుడు. బాబు ఏం చేసుకుంటారు అని అడిగాడు. వాళ్ళు పిచ్చోళ్ళు లాగున్నావు, ఏం చేసుకుంటామంటావేంటి? ఈ గొడుగు వర్షానికి చాలా మంచిది, వర్షం వచ్చినప్పుడు తడవు, ఎండకి ఇంకా మంచిది, నీడ ఉంటుంది. పొలం వెళ్తావా? పొలం వెళ్ళోళ్ళలాగా ఉన్నావు. గొడుగు రెండింటికి ఉపయోగపడింది, వర్షానికి ఎండకే, కొనుక్కో అన్నాడు. ఎంత ఏంటి అన్నాడు. ఓ 10 రూపాయలు అన్నాడు. ఎక్కడో మడత పెట్టి 3 లోపల ఎక్కడో పెట్టాడు 10 రూపాయలు గోసిలో. ఆ గోసిలో తీసి మడత పెట్టిన దాన్ని 10 రూపాయలు అడిగి ఇచ్చి ఇది కొనుక్కున్నాడు. కొనుక్కొని టీ తాగి వెళ్ళేటప్పుడు ఒక డౌట్ వచ్చింది. ఎందుకంటే వీళ్ళందరూ ఎక్కడ పెట్టారు గొడుగులను చూశాడు. చూస్తే సహజంగా గొడుగులు కొనుక్కున్నాడల్లా ఇలా పెట్టుకొని సొట్ట చుట్టుకుంటూ వెళ్తుంటాడు, అంతే కదా. సంకలో పెట్టుకున్నాడు, వాడు కూడా అక్కడ పెట్టుకొని వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు పక్క ఊరు వెళ్ళేటప్పుడు కాస్త మబ్బు పట్టింది, రాత్రి ఇందాకట్లాగా మబ్బు పడితే మబ్బుకెళ్ళి చూసి అంటాడు, హే రోజు కాదు నీ పప్పులు ఉడకడానికి, ఈరోజు గొడుగు నా దగ్గర ఉంది, నీ పప్పులే ఉడకమన్నాడు. అంటుండగానే ఒక్కొక్క చినుకు రాలుతుంది. పెద్ద వర్షం అయిపోయింది, తడిసిపోయాడు. తడుస్తున్నప్పుడు వీడికి ఏం అర్థం కావట్లేదు. అంతకుముందు నయం ఎక్కడోసాట పరిగెత్తుకుంటే ఇలా చెట్టు కింద షెడ్లోనో ఎక్కడోసాట ఉండేవాడు, ఈరోజు నిలువున తడుస్తున్నాడు. ఏంట్రా బాబు, నా గొడుగు నా దగ్గరే ఉంది, వర్షం నా మీద పడుతుంది ఏంటి? ఆడి ఏ సంఖలో పెట్టుకున్నాడు అంటారు. ఓహో, నేను ఎడం సంఖలో పెట్టుకుని కుడి సంఖ అయి ఉండొచ్చు అని కుడి సంఖలో పెట్టుకున్న వర్షం పడుతుంది. ఆడికి ఆ డౌట్ వచ్చింది. ఆడు నన్ను ఖచ్చితంగా మోసం చేశాడు, గొడుగిచ్చి నా 10 రూపాయలు అనవసరంగా ఆడికి ఇచ్చాను. లేదు ఆడి సంగతి తెలుస్తానండి. మరలా వెళ్ళాడండి ఆ ఊరు. వెళ్ళారే అన్నాడు. ఓయ్, ఆ ఊరిలో వర్షం లేదు, తొలకరలో ఇక్కడ పడ్డ వర్షం అక్కడ ఉండదు, అక్కడున్న వర్షం ఇక్కడ ఉండదు. వీడు తడిసి ఒలిగని ఆ ఊరు వెళ్ళేసరికి డే అన్నాడు. ఆడు ఏంటి అన్నాడు. నీ కొడుకుని తీసుకున్నా, డబ్బులు నాకు ఇచ్చాయి అన్నాడు. అరే ఏంటి తడిసావు అన్నాడు. ఏంటి తడిసావు అన్నాడు ఆశ్చర్యంగా. తడవకేం చేస్తారే నీ మోసానికి అన్నాడు. పిచ్చోడా, వర్షం పడేటప్పుడు గొడుగు నీ దగ్గర లేదా అన్నాడు. ఎందుకు లేదా? ఏడబెట్టావు? అందరూ ఆడబెట్టుకున్నారే, నేను కూడా అక్కడ పెట్టాను అన్నాడు. పిచ్చాడు, మరి గొడుగు నీ దగ్గర ఉంటే ఎందుకు తడిచావు? ఎక్కడ పెట్టావు గొడుగు? సంఖలోనే పెట్టానా? నీ గొడుగు వద్దు, నువ్వు వద్దు, నీ గొడుగు దగ్గర డబ్బులు ఇచ్చాయి అన్నాడు. ఏంటి, వర్షం వచ్చేటప్పుడు ఎక్కడ పెట్టా? సంఖలో. వాళ్ళందరూ ఎక్కడ పెట్టారే అన్నాడు. ఓరిని పిచ్చి నోరు పడిసావా? సంఖలో ఎవడు పెట్టమన్నాడు నిన్ను? మరి వాళ్ళు ఎక్కడ పెట్టారు? వాళ్ళు కూడా సంఖలో పెట్టి తిరుగుతున్నారు కదా. ఇక్కడ వర్షం లేదు కాబట్టి సంఖలో పెట్టి తిరుగుతున్నారా? వర్షం వచ్చినప్పుడు ఇది బటన్ నొక్కేవనుకో, సప్పుని వెళ్ళి పైకి వెళ్ళి నీకు తల మీద నీడగా వాలిపోయిద్దరు. పిచ్చోడా, వర్షానికి తడవు, ఎండకెండవు. ఓహో ఇదా, నాకు ఎన్నాళ్ళు అర్థం కాక తడిసిపోయానండి బాబు. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది? కొడిగాడ పెట్టావు అన్నయ్య, షోకేసులోనే పెట్టాను అన్నయ్య, రాగం వచ్చినప్పుడు తల కింద పెట్టుకుంటున్నాను అన్నయ్య, గుండెలో నొప్పి గుండె మీద కూడా పెట్టుకుంటా. పోతావు త్వరగా. తల కింద పెట్టుకోవడానికండి బైబిల్ కొనుక్కునేదే. నీకు అర్థం అవట్లేదా? ఒక్కోసారి సీపిరి గట్టతో కొట్టేవాళ్ళు దయ్యాల్ని, ఇప్పుడు బైబిల్తో కొడుతున్నారు. ఎక్కడి నుంచి వచ్చావే? బైబిల్తో కొడతాను ఏమనుకుంటామని. పళ్ళు రాలగొట్టెళ్ళిద్ద దయ్యం. నువ్వు కొట్టాల్సింది బైబిల్తో కాదు, యేసునామాన్ని ఉచ్చరించు, దయ్యం వెళ్ళిపోయింది. బిగ్గరగా స్తోత్రం చెప్పు. హల్లెలూయా. మరియా యేసు పాదాల దగ్గర కూర్చొని వాక్యం విన్నదట. అందుకే నా కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించాడు. వాక్యం విను, చదువు. ఆ కుటుంబంలో ఏముంది?
వాక్యము ఎరిగిన వారు, వాక్యాన్ని చదువుతున్నవారు. ఈ రోజున వాక్యం, ఒక ఆయన అంటాడు, అబ్బాయి మ్యాచ్ చేసా, ఓ ముసలాయన, నీకంటే ముందు యేసుప్రభువుని నమ్ముకున్నాను అన్నాడు. ఏం సాధించావన్నాను. నాకు ఆదాం కాండం నుండే అన్నీ తెలుసు అన్నాడు. ఏం కాండం అది? ఓహో, నీకు బాగా వాక్యం తెలుసులే అన్నాను నేను. నీకేం తెలుసు, నిన్నగాక మనం నమ్ముకున్నాడువే. నాకు ఆదాం కాండం నుంచి తెలుసయ్యా అన్నాడు. ఓహో, ఆదాంకు ఒక కాండం ఉందా? బాగానే చదువుతున్నావు బైబిలు. పుట్టుకతో క్రైస్తవుడు, ఆదాం కాండం అంట. స్తోత్రం చెప్పగలరా? వాక్యం ఎక్కడ లేదు అక్కడ ఆశీర్వాదం లేదు. టైం లేదు. అహరోను చిగురించిన కర్ర ఉంది. దేవునికి స్తోత్రం. అంటే ఆ ఇంట్లో ఆత్మీయ నాయకత్వ ప్రకారం నడుస్తుంది ఆ ఇల్లు. అవును కదా? కర్ర రాజదండమునకు సాదృశ్యం కదా. గొర్రెలను తోలే దేంతో తోలుతారు? కర్రతోనే. అడిదిరిగా ఇటురా అనేది కర్రతోనే కదా తోల్చారు. యాజకుని చేతులు ఏముంది? అధికారం అనే కర్ర ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం ఎక్కడ? హల్లెలూయా 16-17 వాక్యాలు చూడండి. ఇప్పుడు వద్దులే, మీకు తెలుసు కదా. మీ పై నాయకులుగా ఉన్నటువంటి వారు మీ విషయములో మీ ఆత్మలకు లెక్కప్ప చెప్పవలసిన వారయ్యుండి మీ ఆత్మలను కాయుచున్నారు కనుక వారి మాట విని వారికి లోబడి ఉండుడి, లేదంటే మీరు చేస్తున్న భక్తి నిష్ప్రయోజనముగా మారిపోతుంది అన్నాడు. అంటే ఏ కుటుంబములో ఆత్మ సంబంధమైన నాయకత్వానికి లోబడరో, ఎవరు దైవ సేవకుడు అంటే లెక్కలేదో, ఏ కుటుంబానికి దైవ సేవకుని గురించి చెత్త కబుర్లు ఇంట్లో మాట్లాడుకుంటారో ఆ కొంపలు బాగుపడవో. అవునా కాదా? నాకు తెలిసిన చాలా కుటుంబాలు ఉన్నాయి పాస్టర్ గారులు అండి. వీళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వీళ్ళ సబ్జెక్ట్ ఏంటనుకున్నారు? అమ్మగారిది ఒక సబ్జెక్టు, అయ్యగారిది ఒక సబ్జెక్టు. వీళ్ళతోనే చెబుతాను, మీతో ఎందుకు? స్తోత్రం చెప్పగలరా? కథలు కొంపల్లో కథలు. మీ విషయానికి వచ్చేసరికి మేమేం చేస్తామో తెలుసా? మీ ఇంట్లో ఏ కీడు జరగకూడదని మా ఇంట్లో కన్నీరు కారుస్తాం. మా ఇంట్లో మేము మీ కొరకు ప్రార్థన చేస్తాం. మీరు ఇల్లు కడితే మేము ఇల్లు కట్టినట్టు ఫీల్ అవుతాం. అక్కడ 2 అంతస్తులు బిల్డింగ్ ఉంటా, ఇల్లు ఎవరిదనుకున్నా? మావాడిదే ఇల్లు బాబాది అయినట్టు. మేము ఇల్లు కడితే ఒకప్పుడు ఏంటోలే, చూసారండి ఎంత రివర్స్ అంతా. అమ్మా, మా సంఘ బిడ్డలు నన్ను ఎప్పుడు అలా అనలేదు. నిజం చెబుతున్నాను నేను, స్తోత్రం చెప్పాలి. మీరు కారు కొనుక్కుంటే మాకు ఆనందం, గంతులేస్తాం, సంతోషిస్తాం. నా కొడుకు కారు కొంటే ఎంత సంతోషం, నువ్వు కారు కొంటే ఎంత సంతోషం. దైవజనుడు కారు కొంటే మాత్రం పెద్ద సబ్జెక్ట్, ఇంట్లో పెద్ద తిరుగుబాటు చేసినటువంటి కొరాహు, దాతాను, అభిరాములు ఏం సాధించారు? దైవజనుడికి వ్యతిరేకంగా లేచి కొన్ని సంవత్సరాలు కష్టపడి 250 కుటుంబాలు వారి పక్షాన్ని చేర్చుకున్నారు. 40 సంవత్సరాలు కష్టపడి దైవ సేవకుని సంపాదించాడు యెహోషువ. ఎన్ని సంవత్సరాలండి? 40 సంవత్సరాలు కష్టపడి ఒక్క వ్యక్తిని సంపాదించుకున్నాడు యెహోషువ. నెలలో సంవత్సరాలు కష్టపడి కొరాహు అనేటువంటి వాడు 250 కుటుంబాలు వ్యతిరేకంగా సంపాదించగలిగాడు. ఆడి సంఘం 250, ఆడి కుటుంబాలు, ఫ్యామిలీలు. దైవ సేవకును ఒక్కడనే సంపాదించుకున్నాడు యెహోషువ. ఈడు బ్రతికుండగానే నరకానికి వెళ్ళాడు. ఆయన బ్రతికుండి ఎదురులేని విజయాలు సాధించాడు. ఎందుకంటే దైవజనుని యొక్క మనసారా ఆశీర్వాదం యెహోషువ మీదకి వచ్చింది. ఈ రాత్రి నువ్వు ఎక్కడ కూర్చున్నావో నాకు తెలియదు. దయచేసి మీ చేతులు జోడించి బ్రతిమలాడుతున్నాను. దైవ సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడడం అది నీ డ్యూటీ కాదు, నీ పని కాదు. నువ్వు ప్రార్థన చేయి. చేతనైతే దైవ సేవకునికి వెంబడించు. హల్లెలూయా. దేవుడు నిన్ను బహుగా దీవిస్తాడు. ఎంతమందికి అర్థమవుతుందో?
రెండు చేతులు చెప్పగలరా? అహరోను చిగురించిన కర్ర ఆత్మీయ నాయకత్వానికి లోబడిన కుటుంబం అది. 4 కరుణాపీఠం. స్తోత్రం చెప్పాలి. అంటే కృపను కాపాడుకున్న కుటుంబం అది. ఏం కుటుంబం అది? కృపను కాపాడుకున్న కుటుంబం. హెచ్చించబడిన, ఎంత ఎత్తుకెదిగినా ఒదిగున్న కుటుంబం అది. హల్లెలూయా. నేను రాత్రి కూడా చెప్పాను, నువ్వు ఎదుగుతున్నావు అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. కింద ఉన్నటువంటి వాడు ఎప్పుడు పడ్డావు అన్న పడిపోతాడా? కింద ఉన్నాడు అసలు పడ్డావు, అసలు పడడానికి అవకాశం లేదు. అక్కడ ఉన్నటువంటి వాడి వైపు అందరూ చూస్తారు. ఇప్పుడు ఎవడైనా అక్కడికి ఎక్కాడు అనుకోండి, నన్ను మానేసి ఎవరైనా చూస్తారు? ఆ జెండా దగ్గర ఎవడన్నా నిలబడాలి, అందరూ చూస్తాడు. వాడు కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నాడో కింద పడి మరల పైకి లేవడం. నువ్వు పైకి ఎక్కుతున్నావు కదూ, దీవించబడ్డావు కదూ, అందరి దృష్టి నీ మీద ఉంది కదూ. అడుగులు అతి జాగ్రత్తగా వేసుకోవాలి. కింద ఉన్నాడు వాడు ఎచ్చలివిడిగా పరిగెడతాడు, ఎచ్చలివిడిగా తిరుగుతాడు. ఇప్పుడు నన్ను ఎవడైనా అక్కడ ఉంచితే నేను చాలా జాగ్రత్తగా నడవాలి. స్తోత్రం. స్పీడ్గా నడిచానో, రెచ్చిపోయానో, కోతేశాలేసానో, ఎక్కడ పడాలో అక్కడ పడిపోతాను. కరుణాపీఠమును ఆశ్రయించిన కుటుంబం అది. ప్రభువా, ఇంతగా హెచ్చించుటకు మేము ఏ పాటివారు? కృపను కాపాడుకోవాలంటే గర్వం తగ్గించుకోవాలి. గర్వం ఎప్పుడైతే వస్తుందో కృప లేచిపోయింది. ఎప్పుడు పోయిందో నీకే తెలియదు. స్తోత్రం చెప్పాలి. ఎప్పుడు కృప పోయిందో నీకే తెలీదు. సౌలుకు తెలిసిందండి కృప ఇడిచిపెట్టిన సంగతే, పోయింది కదా. దావీదు ప్రతిక్షణం కాపాడుకున్నాడు కృపని. చివరికి ఒక మాట చెప్పనా? 2 కెరూపులు ఒకదాని వైపు ఒకటి చూసుకుంటూ ఉంటాయి. ఏకాండమట ఆ 2. ఇంక వివరించడానికి టైం లేదు. ఏకాండం అంటే ఒకదానిలో నుండే తీసినటువంటివి. ఇది ఐక్యతకు సాదృశ్యం. స్తోత్రం చెప్పాలి. కుటుంబంలో ఏముండాలి? సంఘములో ఏముండాలి? ఐక్యత ఉన్న దగ్గర ఆశీర్వాదం ఉంటుంది. చూడండి ప్రియులారా, మీరు గమనించండి. ఈ రోజుల్లో చాలా కుటుంబాల్లో సమాధానం లేదు, ఐక్యత లేదు. ఆయన మాట అంటే ఈమెకు లెక్కలేదు, ఈయన మాట అంటే ఆయనకి లెక్కలేదు. అసలు పెద్ద బద్ధ శత్రువులు అత్తాకోడళ్ళు. సరే, తోడుకోడళ్ళు ఏముంది, వాళ్ళు ఏర్పడిపోతారు, ఎవరు కొంపల వాళ్ళు ఉంటారు. కానీ అత్తాకోడళ్ళు ఇద్దరు ఒక ఇంట్లో ఉండాలి. అవును కదన్నా? హల్లెలూయా చెప్పగలరా? అయ్య బాబోయ్, మాకింకా కోడలు రాలా. స్తోత్రం చెప్పగలరా? మంచి కోడలు దొరికితేనేమో సూపర్గా చెబుతాను. మరలా నెక్స్ట్ మంచి కోడలు దొరకలేదనుకో, ఆ సబ్జెక్టే మానేయాల్సి వస్తుంది. హల్లెలూయా స్తోత్రం చెప్పగలరా? ఆ సబ్జెక్ట్కి వెళ్ళామో ఇంట్లో రణాభేరి యుద్ధం మోగినట్టే. అత్తకు లోబడని కోడల్లా రణదనుకో, ఖచ్చితంగా మా మామ నా గురించే చెబుతున్నాడంట. అవుట్ అయిపోయినట్టే. అందుకని నా నోరు మూతయ్యిన కోడలు దొరకాలని ప్రార్థన చేసుకుంటున్నాను. మీరు కూడా చేయండి. స్తోత్రం చెప్పగలరు ఒకసారి? హలే, ఇప్పుడు వరకు ఎరగదీసేస్తున్నాను అత్త కోడల గురించి. తర్వాత ముందు ఎలా ఉంటుందో తెలియదు బాబు. హల్లెలూయా. ఏది చెయ్యలేమో దాన్ని ఇక్కడ చెప్పలేము. నేను ఏమి చెయ్యలేనో దాన్ని ఇక్కడ మాట్లాడలేను. నా మనస్సాక్షి దాన్ని నేను చంపలేను. నేను ఏది మాట్లాడటం లేదో దాన్ని చేయలేకపోతున్నానని అర్థం. హల్లెలూయా. నేను ఎవరి గురించి చెప్పలేకపోతున్నానో ఖండించి అది నా నోటికి తాళం పడిపోయిందని అర్థం. అందుకని అడ్జస్ట్ అయ్యి అట్లా స్తోత్రం యేసు రక్తమే జయం.
బిగ్గరగా స్తోత్రం చెప్పగలరా? దైవజనుడు నోరు మూత పడిందంటే ఆ కొంపకు కూడా ఆశీర్వాదం ఉండదు. అర్థమవుతుందండి? దైవజనుడు నోరు, ఆ నోటికి కొంతమందిని చూస్తే ఏమండి మనకు ఆ వాక్యం చెప్పలేము. ఎందుకంటే ఫీల్ అవుతారు ఆ వాక్యాన్ని గురించి. ఫీల్ అయ్యే సైతానుగాడు ఎక్కడ ఉంటాడో అక్కడ దైవజనుడు నోరు మూతబడిద్ది. దైవజనుడు నోరు ఆగిందో దానికి లెక్క ఆడే చెప్పాలా. మీకు అర్థమైందా? దైవజనుడికి సంఘం స్వేచ్ఛను ఇచ్చుదురుగాక. దైవజనుడికి సంఘము స్వేచ్ఛను ఇచ్చుదురుగాక. అర్థమవుతుందా మీకు? హల్లెలూయా. మా గురించే చెప్పాడు పాస్టర్ గారు, నాకు మండుతుంది అసలు. మీ గురించి చెప్పక ఎవరు? ఈ లైట్లకి చెప్పనా, ఈ స్టేజ్కి చెప్పనా? అందరూ మీ గురించే కదా చెబుతాను. అర్థమవుతుందా? ఐక్యత ఎంత గద్దించినా, బుద్ధి చెప్పినా ఇది మా క్షేమం కొరకే కదా అని ఒక కుటుంబ యజమానుడికి లోబడి ఉండండి, తండ్రికి లోబడి ఉండండి, కోడళ్ళైతే అత్తకు లోబడి ఉండండి. నా మాటినండి. ఎంతకాలం లోబడాలి పాస్టర్ గారు? ఎంతకాలం పోయిద్దిగా, ఏమనుకోద్దే. అత్తలందరూ నా మీద ఒక రకంగా చూస్తున్నారు. అయినా వీళ్ళు కూడా మామూలు కాదులేండి. ఇంతలా 60 సంవత్సరాలు దాటినా కానీ ఇంతలా తాళం ఏడు పెట్టుకొని గుత్తి, ఏంటే కూరగాయలు తెచ్చావా అనిద్ది ముసల్దే. ఏమనుకోమాక. ఆ కోడలేమో ఆ తాళాల మీదే ఉన్నాయి, ఆ సూపంతా తాళాల మీద. ఇది ఎన్నడు తెచ్చిద్దా తాళాలు నాకు వస్తాయి అని. నువ్వేం సాధించావు? ఇవ్వరాదా తాళాలు? అప్పుడు అర్థమైద్దాం. ఓకే, హ్యాపీగా ఉండు. రిటైర్మెంట్ తీసుకోవే. నాకు అర్థం కాదు. పెద్ద కలెక్టర్ గారు కూడా రిటైర్మెంట్ తీసుకున్నాడు, నువ్వు తీసుకోవా? 70 సంవత్సరాలు వచ్చినా 80 సంవత్సరాలు వచ్చినా ఏం కూర వండావే, ఏంది ఈరోజు అంత వండావు, వేస్ట్ చేస్తావా? మా వయసులోనైతే మేము ఏం తిన్నాం, ఇన్ని కూరలు తిన్నామా? ఒక్క పచ్చడి వేసుకొని మజ్జిగ నీళ్ళు పోసుకొని తాగేవాళ్ళం. నువ్వు ఇన్ని కూరలు వండితే ఈ కొంపని ఏం చేయాలని. ఎంత కాలం సాధిస్తావమ్మా తల్లి? నువ్వు త్వరగా పోతే బాగుండు అనుకుంటారు వాళ్ళు. ఏమనుకోద్దు. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. స్తోత్రం చెప్పగలరా? శ్యాంబాబు గారు ఉన్నారా? కేసులు వస్తాయా? వస్తాయి. హల్లెలూయా. ఏకీభవించండి, ఒకరితో ఒకరు ఐక్యత కలిగి ఉండండి. ఐక్యతలో ఉన్న గొప్ప ఆశీర్వాదం ప్రపంచంలో మరి ఎక్కడా లేదు. స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు నేను 5 విషయాలు చెప్పాను. ఆ కుటుంబం న్యాయమైన ఆజ్ఞలన్నీ పాటించే కుటుంబం, వాక్యాన్ని ధ్యానించే కుటుంబం. ఓకే, నాయకత్వానికి లోబడిన కుటుంబం. అందుకే నా కుటుంబం చాలా ఆశీర్వదించబడింది. కృపను కాపాడుకున్న కుటుంబం, తగ్గించుకొని ఆ కుటుంబం ఐక్యత కలిగిన కుటుంబం. అందుకని ఆ ఆశీర్వాదపు వార్త రాజధాని నగరంలో వినిపిస్తుంది. ఓబేదేదేమో ఆశీర్వదించబడిన వ్యక్తి అని. ఎలాగూ దేవుడు మీ కుటుంబాలను దీవించునుగాక.